యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు నేతలు హాజరయ్యారు. సుమారు 100 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. శనివారం వరకు జాబ్ మేళా సాగుతుంది. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక కంపెనీలో చేరాల్సిన అవసరం ఉంది. ఒక టీసీఎస్కి వెళ్ళాలో, మైక్రోసాఫ్ట్కి వెళ్ళాలో, గూగుల్కి వెళ్ళాలో ఆలోచన ఉండడంతో తప్పులేదు. కానీ ప్రయాణం ప్రారంభించారు. మన కెరియర్కి పునాది వేసుకోవాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది. మన ఆలోచనకి ఉన్న ఉద్యోగాలకి మిస్ మ్యాచ్ ఉంటుంది. అన్ని దేశాలు ఉంటాయి. కానీ ఆ మిస్ మ్యాచ్ని మన మనసులో మార్పు తీసుకొచ్చి ముందల మన ప్రయాణం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది మీ వల్ల జరుగుతుంది తప్ప వేరే వల్ల కాదు.